The topic is about interface. So Java interfaces. This is the very important concept, interface. So what is interface? Simply we can say interface is a blueprint. So it can access the static constants as well as the abstract methods. So why we need to give interface means the Java cannot support multiple inheritance. The replacements of accessing the multiple parent classes by a child class, then it is called interfaces. ఇంటర్ఫేసెస్ మనం అందుకోసమే వాడతాం. సో ఎలా వాడాలి ఇంటర్ఫేస్ అని అంటే ఫస్ట్ వీ నీడ్ టు నో ద వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఇంటర్ఫేస్. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఇంటర్ఫేస్ మీన్స్, సో ఫస్ట్ వీ నీడ్ టు టైప్ ఇంటర్ఫేస్ విత్ interface name, just like a class. Interface name. So what we need to do here, we need to write the variables. You need to write into a equal to 10 semicolon. So then you can write a method name, public void. So for example, display is the method name. You need to give the semicolon. Why? Because it's a abstract method. Once the user will give this type of instructions, it's given by the user. What the system will understand means automatically it will be converted into static final. సో ఇవి ఎలా ఉంటాయి అని అంటే వన్స్ మీకు ఇలా క్రియేట్ అయినాయి అని అంటే ఇక్కడ ఏమి ఇచ్చినాం, ఇంటి ఏ ఈక్వల్ టు 10 ఇచ్చినాము. అదేమవుతుంది అని అంటే పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10గా తీసుకుంటుంది. ఇది ఎవరు తీసుకుంటుంది అంటే సిస్టమ్, అంటే ఇన్ ది సెన్స్ ఆఫ్ జేవిఎం పబ్లిక్. సో దిస్ ఈస్ మెథడ్, అబ్స్ట్రాక్ట్ వాయిడ్ డిస్ప్లే. సో జేవిఎం ఇంటర్నల్గా ఇక్కడ మనం ఏ కోడ్ అయితే రాసున్నామో ఇది తీసుకునేది ఎవరు అని అంటే యూజర్గా మనం టైప్ చేయాలి. ఇలా ఇక్కడ ఏం చేస్తారు అని అంటే ఇక్కడ ఎవరు తీసుకుంటారు అని అంటే సిస్టమ్ ఇలా కంపైల్ చేసుకుంటుంది. మనం రాసిన కోడ్ ఇది తీసుకునేది సిస్టమ్. సో ఎందుకు ఇలా తీసుకుంటారు అని అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి అంటే వితౌట్ బాడీ. సో ఇక్కడ మనం రాసేటప్పుడు ఏమి రాయి వితౌట్ బాడీ. అబ్స్ట్రాక్ట్ వేరియబుల్స్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇవి ఎలా డిఫైన్ చేయాలి అనేది మనం ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో చూస్తాం. ఇక్కడ మనం వాడబోయే కీవర్డ్ ఏది అని అంటే ఇంప్లిమెంటేషన్ కీవర్డ్ వాడతాం. ఇన్హెరిటెన్సీలో అయితే ఎక్స్టెండ్ వాడతాము, ఇంటర్ఫేస్కి అయితే ఇంప్లిమెంట్ వాడతాము. ఇక్కడ నేను తీసుకోబోయే ఎగ్జాంపుల్ ఏదంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్సీలో ఏదైతే సాల్వ్ కాలేదో ఆ ఎగ్జాంపుల్స్నే నేను తీసుకుంటాను. మల్టిపుల్ ఇన్హెరిటెన్సీలో ఏం కాలేదు అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో దిస్ ఈజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ. సో ఇక్కడ ఏమున్నాయి అని అంటే 2 క్లాసెస్ ఉన్నాయి, ఏ క్లాసు బి క్లాసు. నేనేం చేసినాను, క్లాస్ సితో ఇన్హెరిట్ చేయాలనుకున్నాను, మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ. ఎగ్జిక్యూట్ చేస్తే ఇది కాదు. చూడండి, ఎగ్జిక్యూట్ చేశాను. సో యూ కెన్ ఆటోమేటికల్లీ గెట్ ఎన్ ఎర్రర్. చూడండి, ఇవి తీసుకోదు, అన్రిజాల్వ్డ్ కంపాలేషన్. ద సేమ్ కాన్సెప్ట్ నేను ఇంటర్ఫేస్లో ఎలా రాస్తాను అని అంటే 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఇంటర్ఫేసెస్. సో ఇంటర్ఫేస్ న్యూకి వెళ్ళాను, ఇంటర్ఫేస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏమి ఇస్తున్నాను అని అంటే ఫాదర్ అని ఇస్తున్నాను. ఫాదర్ ఆల్రెడీ ఉందంటుంది కాబట్టి ఫాదర్ 1 అని ఇస్తున్నాను, ఫినిష్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకేమొచ్చింది, ఫాదర్ అని వచ్చింది. ఇక్కడ నేనేం రాస్తున్నాను, ఇంట్ ఎఫ్ఐడి ఈక్వల్ టు 1 to 1 అని రాస్తున్నాను. ఇలా రాస్తే ఎలా కన్వర్ట్ అవుతుందని ఇంతకుముందు చెప్పాను. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే. సో ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అన్నప్పుడు యూ నీడ్ టు యూజ్ ద సెమీకోలన్. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాను, ఫస్ట్ పాయింట్లోనే అగైన్ ఐఎమ్ టేకింగ్ అన్ ఇంటర్ఫేస్కి ఏమి ఇస్తున్నాను అని అంటే మదర్ 1 అని ఇస్తున్నాను.
ఓకేనా, mother1 ఫినిష్ చేస్తున్నాను. సో ఈ mother1 లో మళ్ళీ ఏమి ఇస్తాను, int mid equal to 234. So this is static and final. Again I am giving another method, public void show. So this is abstract, means as for the syntax we need to write the semicolon. Why? Because it's abstract. సార్ సెకండ్ స్టెప్ ఏం చేయాలి సార్ అంటే, ఫస్ట్ స్టెప్ ఏం చేసాము, రెండు క్లాసులు రాసాము. సెకండ్ స్టెప్ ఐఎమ్ టేకింగ్ ఏ క్లాస్ ఎవరిని యాక్సెస్ చేయాలి, సన్ యాక్సెస్ చేయాలి. సార్ ఏం చేయాలి సార్ అంటే, ఈ సెకండ్ స్టెప్లో యాడ్కి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్ కెన్ ఆస్క్ ఫాదర్ 1 చూడండి, ఫాదర్ 1 దేనికి సంబంధించింది, ఇది ఫాదర్ 1ని తీసుకుంటున్నాను. ఓకేనా, ఫాదర్ 1ని యాక్సెస్ చేస్తున్నాను. సో అలానే మదర్ని కూడా యాక్సెస్ చేయొచ్చు కదా. ఇది దేనికి సంబంధించింది, 1.2.3 క్లాస్కి సంబంధించింది. ఆ ప్యాకేజ్ మనం చూపిస్తాను నేను. నెక్స్ట్ మదర్ క్లాస్, మదర్ 1ని తీసుకుంటున్నాను. సో ఫస్ట్ వీ నీడ్ టు సెలెక్ట్ మదర్ 1 అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ చూడండి, సన్ అనేది ఏంటి, క్లాస్ అంటే ఇంతకుముందు సి బదులు సన్ తీసుకున్నాను. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తీసుకుంటున్నాను, ఫినిష్ కొడుతున్నాను. సో అబ్జర్వ్ చేయండి, సి దిస్ ఈజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ. ఇలా రాశారు అని అంటే ఇంటర్ఫేస్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్సీని సాటిస్ఫై చేయాలి. సన్ 1 చూడండి ఇలానే ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ అంటే, మనం అక్కడ తీసుకున్న మెథడ్స్ని ఇక్కడ మనము ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ మనం తీసుకున్న మెథడ్ ఏంటి, పబ్లిక్ వాయిడ్, సారీ ఇక్కడ కాదు, ఇక్కడ రాయాలి, పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే. సో ఈ డిస్ప్లేని ఇలా మనం ఎంటర్ కొడితేనే అగైన్ ఇట్ విల్ కమ్. సో ఇక్కడ రాయాలి మనం ఏమని, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఈ println లో ఏం రాసుకోవచ్చు మనము, సో ఫాదర్. సో ఈ డిస్ప్లే అనేది ఫాదర్కా మదర్కా చెక్ చేయండి, డిస్ప్లే ఫాదర్కే ఉంది. సో ఇక్కడ ఏం రాయాలా, ఫాదర్ ఐడి ఈజ్. సో అక్కడ మనం ఇంటర్ఫేస్లో ఏమని రాసుకున్నాము, FID కోలన్. నెక్స్ట్ సేమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఇక్కడ ఏం రాస్తానంటే, ఐ యామ్ ఏ ఫాదర్ టు మై సన్. సో ఇప్పుడు రాస్తున్న సన్ క్లాసే కదా, సరిపోయింది. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ రెడ్ మార్క్. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఫాదర్ సంబంధించిన వేరియబుల్ యాక్సెస్ చేసినాము, ఇక్కడ షో అనే మెథడ్ ఉంది, అది రాస్తాము. అగైన్ పబ్లిక్, గమనించండి ఎర్రర్ పోతుంది, పబ్లిక్ వాయిడ్ షో. ఎప్పుడైతే షో అని రాస్తామో చూడండి ఎర్రర్ పోయింది. దెన్ టేక్ ద సేమ్ పారామీటర్స్, ఏమని, సో దీన్ని నేను కాపీ పేస్ట్ చేసి రీనేమ్ చేసేస్తాను. సో ఇక్కడ ఫాదర్ ఐడి బదులు మదర్, ఇక్కడికి వచ్చేటప్పటికి మదర్. చూడండి మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకు ఈ డిరైవ్డ్, ఇక్కడ ఉన్న చైల్డ్ క్లాసు రెండు పేరెంట్స్ని యాక్సెస్ చేస్తుంది. మనకు అర్థం అవడానికి సన్, ఫాదర్, మదర్ ఈ రెండు పేరెంట్ క్లాసెస్ సన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఎలా రాయాలి, క్లాస్ నేమ్ ఏంటి, సన్1 ఈక్వల్ టు సన్1 s ఈక్వల్ టు న్యూ సన్ ఆఫ్, సన్ ఎస్ క్యాపిటల్ ఉండాలి, సన్1 ఆఫ్. ఇంకా మనం ఏం చేయాలా, ఆబ్జెక్ట్స్ని కాల్ చేసుకోవడమే. ఎట్లా, ఎస్ డాట్ డిస్ప్లే ఒకటి, అగైన్ ఎస్ డాట్ షో ఒకటి. సో దెన్ కంపైల్ ద ప్రోగ్రామ్, సేవ్ అండ్ కంపైల్. Yes, it will ask two classes, father, mother, both are interfaces. Then click on OK.
See here, father id is 1 to 1, mother id is 1 to 1, and I am a father of my son, I am a mother of my son. అంటే ఇక్కడ రెండు ఇంటర్ఫేసెస్ని మనము ఇలా కంబైన్ చేసుకోవచ్చు. సో సింపుల్ థింగ్. సో what is the disadvantage of multiple inheritancy? Multiple inheritancy cannot supported by Java. ఒక్కసారి డయాగ్రామ్ చెక్ చేద్దాము. ఇది ఇన్హెరిటెన్సీ టైప్స్. ఇందులో మనం చేయింది ఏది అని అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మల్టిపుల్ అంటే ఏంటి? రెండు బేస్ క్లాసెస్ అంటే పేరెంట్ క్లాస్ ఫాదరు మదరు ఎవరిని యాక్సెస్ చేయాలా? సన్ని చేయాలి. ఇక్కడే సన్ని చేయడం లేదు. ఇది పైథాన్లో అయితే జరుగుతుంది కానీ జావాలో జరగదు. సో ఇక్కడ జరగలేదు అని అంటే ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని అంటారు కదా, ఒక్కటి జరగకపోయినా ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు అని క్లియర్గా చెప్పచ్చు. బట్ దానికి రీప్లేస్మెంట్గా ఇంటర్ఫేసెస్ ఉంది. ఇంటర్వ్యూర్ ఏదైనా క్వశ్చన్ అడిగితే క్లియర్గా చెప్పండి. ఇఫ్ ద జావా ఈజ్ నాట్ ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీన్స్ yes, say pure object oriented. Maybe they're going to ask you, it's not supported by the multiple inheritance. Yes, it's not supported, but there is a replacement concept called interface.